కాకినాడ జిల్లా ఆర్ఎంసీ గ్రౌండ్లో డాక్టర్ పట్ల తన ప్రవర్తనకు ప్రాయశ్చిత్తంగా గుడారిగుంటలో ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. తనకు భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు. తను అనుకోకుండా చేసిన తప్పుకు బహిరంగ దళిత సంఘాలకు డాక్టర్కి క్షమాపణ చెప్పానని అన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డు తయారీలో నెయ్యి జంతువులకు సంబంధించివి ఉంటే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్ష చేపట్టారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుకి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేస్తే తను అనుకోకుండా చేసిన తప్పుకి ఇక్కడ దీక్ష చేపట్టానని అన్నారు. ప్లే గ్రౌండ్లో జరిగిన ఒక చిన్న సంఘటన పొరపాటున నేను ఏదో చేసినట్టుగా నేను అక్కడ జరుగుతున్నట్టు ప్రిన్సిపల్ గారు చెప్పారు. నాకు అక్కడ కొన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ బీర్ చేసే బాటిల్ ఇతర మరొక లాంటివి కూడా ఉన్నాయేమో అనుమానంగా ఉంది. కాబట్టి మీరు వాళ్ళకి ఎవరికి ప్రోత్సహించకండి సార్ చెప్పి ప్రిన్సిపల్ గారు నాకు చెప్పడం జరిగింది. చెప్తే తర్వాత వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వస్తే ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేస్తే ప్రిన్సిపల్ గారు ఒక 4 రోజులలో 15 రోజుల్లో కార్డులు అవి కొట్టించి సరిగ్గా ఎవరైతే ఆడివారో ఐడెంటిటీ కార్డు ఇచ్చి అందరికీ చేస్తారు. అప్పుడు దాకా గ్రౌండ్ మళ్ళీ వాకర్స్ ఇస్తాం తప్ప ఎవరికి ఇవ్వద్దని చెప్పి చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఆయన ఒకసారి మీకు కూడా అక్కడ తిరుగుతారు కదా, ఇప్పుడు వాకింగ్ ఎప్పుడు 20 సంవత్సరాలు నేను అక్కడే చేస్తాను. 20 సంవత్సరాలు ఆపరేషన్ చేయడానికి వెళ్ళలేదు. ఒకసారి మీరు నాకు చెప్పండి గొడవ లేకుండా. ఆ సర్దుబాటు కోసం నేను వెళ్తే అనుకోకుండా నేను పొరపాటు చేయాల్సి వచ్చింది. ఆయన ఎవరో నన్ను ఏదో అన్నారని చెప్పి ఎవరో చెప్తే